జై శ్రీరామ్ అందరికీ. నేను చికెన్ పచ్చడి పెడుతున్నా చూడండి. అయితే చికెన్ పచ్చడి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడతారు కదా, నేను ఎలా పెడుతున్నానే చూడండి. నా ఛానల్లో ఇప్పటివరకు చికెన్ పచ్చడి లేదు, ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నా. అయితే ఎలా పెట్టాలి అనేది చూపిస్తాను చూడండి. అయితే ఈ చికెను 2.5 కేజీల చికెన్ అండి. మామూలుగా అయితే మనకు హైదరాబాద్లో చికెన్ దేనికోసము సన్నగా కొట్టాలా పెద్దగా కొట్టాలా అలా అడుగుతారు. మనము బిర్యానీ కోసం కానీ మామూలు కర్రీ కోసము లేకపోతే పచ్చడి కోసం అంటే మనం అడిగినట్టు వాళ్ళు కొట్టిస్తారు. కొట్టించిన దాన్ని కొంచెం నిమ్మకాయ ఉప్పు వేసి మంచిగా ఒక 10-15 నిమిషాలు పక్కకు పెట్టి తర్వాత 2-3 సార్లు నీళ్ళు పోసి మంచిగా కడిగేసి జాలి దాంట్లో వేసి పెట్టామనుకోండి, వాటర్ అని పోతే మంచిగా స్మెల్ అది లేకుండా బాగుంటుంది. అయితే మనం ధనియాలు అలాంటివి కూడా అన్నీ ఫ్రెష్వే చేసుకున్నాము. ఒక 50 గ్రామ్స్, ఇది 2.5 కేజీల చికెను. 50 గ్రామ్స్ ధనియాలు, ఒక 10 యాలకులు, 10 లవంగాలు, 1 టీ స్పూన్ షాజీర వేసాను. ఒక 2 ఇంచుల పెద్ద 2 ఇంచులది చెక్క వేసాను. అందులో కొంచెము కట్ చేసి వేసాను అన్నట్టు. 2 ఇంచుల చెక్కలో చిన్న చిన్న ముక్కలు వేసాను, పెద్దది ఉంటే. అంతే. తర్వాత మనం ఏం చేయాలంటే పసుపు, కొంచెం నూనె, ఉప్పు వేసి కలపాలి. కలిపిన తర్వాత ఇవి మగ్గనియాలి. ఆ వాటర్, అందులో వాటర్ ఉంటుంది కదా, వాటర్ పోయేంత వరకు అని చెప్పేసి నేను నాన్ స్టిక్ వాటిలో పెట్టాను. ఇందులో కుండలో కూడా పెట్టవచ్చు, ఎందుకంటే కుండ చిన్నగా ఉంది నాకు పట్టదని చెప్పేసి 2 నాన్ స్టిక్ వాటిలలో పెట్టాను చూడండి. పెట్టి అవి నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత అప్పుడు నూనె వేడి చేసుకొని ఆ నూనెలో మంచి కలర్ వచ్చేంత వరకు, అంటే డార్క్ బ్రౌన్ రావద్దు, కొంచెం లైట్ బ్రౌన్ కలర్నే తీసుకోవాలి. ఎందుకంటే మరీ ఇట్లా ఎర్రగా అయిపోయినాయి అనుకోండి, అలా అయినప్పుడు ఏమవుతుందంటే ముక్క గట్టిగా అవుతుంది అన్నట్టు. అందుకోసమని కొంచెము మంచిగా ఉడికినవి మనకు నూనెలో మంచి కలర్ వచ్చినవి అనుకున్నప్పుడు తీసేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ కూడా ఫ్రెష్ వేసానండి. 2.5 కేజీల చికెన్కు 1/2 కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. 1 కేజీ ఆయిల్ పట్టింది దీనికి. కేజీ నూనెలో దేవిన తర్వాత మళ్ళీ పోసి పోపు చేశాను. ఇందులో ఏం వేయలేదండి, ఉత్త అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. అది ఎర్రగా అయిన తర్వాత అప్పుడు చల్లారిన తర్వాత 1/2 కేజీ కారం వేసాను. ఒక 50 గ్రామ్స్ జీలకర్ర మెంతుల పొడి వేసాను. ఒక 50 గ్రామ్స్ ధనియాల పొడి. అందులో కొంచెం పసుపు, 1 టీ స్పూన్ పసుపు వేసాను. టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసుకోండి, మీరు వాడే సాల్ట్ని బట్టి. ఒక్కొక్క సాల్ట్ ఒక్కొక్క రకంగా పులుపు వస్తుంది కాబట్టి దాన్ని బట్టి వేసుకోండి. నేనైతే రాక్ సాల్ట్ వాడతాను, దానికి తగినట్టు వేసాను నేను, టేస్ట్కి తగినట్టు. ఇవన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత నేను ఈ 2.5 కేజీల చికెన్కు 10 నిమ్మకాయలు వేసానండి. 10 నిమ్మకాయలు వేసాను, సరిపోయింది, మంచిగా ఉంది. నిమ్మకాయల పులుపు అయితే సరిపోయింది, మరి ఎక్కువ లేదు తక్కువ లేదు. అయితే ఆయిల్ మాత్రం కేజీ వేసాను. ఆయిల్ మరి చూసి వేసుకోండి, కొంతమంది ఏమో ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది తక్కువ వేస్తారు. నేనైతే మామూలుగా వేస్తాను. ఇలా పెట్టుకుంటే మనకు ముక్కతో పాటు ఆయిల్ ఎక్కువ ఉండొద్దు, అలా వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్దే ఇందులో మనకు మసాలా ఏమన్నా ఉంది దాని గ్రేవీ అంటే కానీ అల్లం వెల్లుల్లి పేస్టు 50 గ్రామ్స్ అయితే ధనియాలు, ఒక 25 గ్రామ్స్ జీలకర్ర మెంతుల పొడి వేసాను. ఇంకా వేరే ఏమీ వేయలేదు ఇందులో. అంటే ఎముకలతో సహా వేయించాను కదా నేను, ఆ ఎముకలతో సహా వేయించి ఎముకలు కొన్ని ముక్కలేమో ఒక పక్కన చేశాను, ఎముకలు లేకుండా మాంసంతో ఒక పక్కన పోపు చేసి పెట్టాను అన్నట్టు. ఎందుకంటే మా ఇంట్లో పిల్లలకి ఎముకలతో ఉంటేనే ఇష్టము. అయితే ఈ పచ్చడి మా అనంతపురం నుంచి వచ్చిన మా మనమడు ఉంటాడు ఇక్కడ హాస్టల్లో, ఆ బాబు కోసం అని చెప్పేసి ఇట్లా ఎముకలు లేకుండా కలిపిన అన్నట్టు. ఎముకలతో ఉన్నది మా ఇంట్లో పిల్లలకైతే ఎముకలే ఉండాలంటారు, అందుకోసమనే నేను ఎప్పుడు చేసిన పచ్చడి ఎముకలతోనే చేస్తాను. ఎముకలు తీసేసి ఉత్త పచ్చడి చేయాలి. నాకు కూడా ఎముకలు ఉంటేనే తినబుద్ధి అవుతుంది, ఎముకలు లేకుంటే తినబుద్ధి కాదన్నట్టు. అందుకోసమనే బోన్స్తోనే పోపు చేశాను, బోన్స్తోనే వేయించాను, బోన్స్తే తెప్పించాను అన్నట్టు నేను. అయితే ఇది 2.5 కేజీల చికెన్ వచ్చిందంటే 3.5 కేజీలు లైవ్ కోళ్ళు, 2 కోళ్ళు తీసుకుంటే 3.5 కేజీలు అయ్యింది. ఆ 3.5 కేజీల కోడి లైవ్ చేపిస్తే ఇది మనకు చికెను 2.5 కేజీలు వచ్చింది. 3.5కి 2.5 వచ్చింది. హాఫ్ కేజీ కేజీకి హాఫ్ కేజీ 75కు హాఫ్ కేజీ పోతుంది ఇది.
అలా తెప్పించుకుంటేనే బాగుంటుందండి. పెద్ద పెద్ద కోళ్ళు తెప్పించుకుంటే తోలు ఉంటుందని నాకు ఇష్టం ఉండదు. మీరు ఇలాగ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం ఆయిల్ ఉంది, అందులో కొంచెం ఆయిల్ తక్కువ ఉంది. నా వీడియో నచ్చితే కానీ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్